హాయ్ ఫ్రెండ్స్, మీ శోభ మగ్గం వర్క్ అండి. నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మన పట్టు చీరలో ఉన్న బ్లౌజులు మగ్గం వర్క్ చేయొచ్చా చేయకూడదా అనేది నేను ఈ వీడియో చేయడానికి కారణం అండి. పట్టు చీరలో ఉన్న బ్లౌజులకి అయితే మగ్గం వర్క్ చేయొచ్చండి. అంటే హెవీ డిజైన్స్ కాదు, ఓన్లీ సింపుల్ డిజైన్స్ అయితే మనం చేసుకోవచ్చు. అయితే ఏంటంటే మనకి ఇప్పుడు నేను ఈ చూపించే బ్లౌజ్ ఏంటంటే ఈ పట్టు చీరలో ఉన్న బ్లౌజే. ఇది ప్లెయిన్ గ్రీన్ గోల్డ్ షేడ్ కలర్ అయితే కలిసిన బ్లౌజ్ అంటే చీరలో ఉన్న బ్లౌజ్కి నేను వర్క్ చేశాను. ఎక్కువ శాతం ఏంటంటే గోల్డ్ షేడ్ ఎక్కువ కనిపిస్తుందండి. థ్రెడ్ వర్క్ అనేది ఎక్కువ శాతం నేను వేసానండి దీంట్లో. అయితే మనం పట్టు ఇప్పుడు ప్లెయిన్ పట్టు కానీ జాస్మిన్ పట్టు కానీ తీసుకొని చేస్తాం. అలా కాకుండా నేను ఉన్న చీరలోని బ్లౌజ్కి ఈ విధంగా డిజైన్ అయితే చేయడం అనేది జరిగిందండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, మీ శోభ మగ్గం వర్క్ అండి. నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మన పట్టు చీరలో ఉన్న బ్లౌజులు మగ్గం వర్క్ చేయొచ్చా చేయకూడదా అనేది నేను ఈ వీడియో చేయడానికి కారణం అండి. పట్టు చీరలో ఉన్న బ్లౌజులకి అయితే మగ్గం వర్క్ చేయొచ్చండి. అంటే హెవీ డిజైన్స్ కాదు, ఓన్లీ సింపుల్ డిజైన్స్ అయితే మనం చేసుకోవచ్చు. అయితే ఏంటంటే మనకి ఇప్పుడు నేను ఈ చూపించే బ్లౌజ్ ఏంటంటే ఈ పట్టు చీరలో ఉన్న బ్లౌజే. ఇది ప్లెయిన్ గ్రీన్ గోల్డ్ షేడ్ కలర్ అయితే కలిసిన బ్లౌజ్ అంటే చీరలో ఉన్న బ్లౌజ్కి నేను వర్క్ చేశాను. ఎక్కువ శాతం ఏంటంటే గోల్డ్ షేడ్ ఎక్కువ కనిపిస్తుందండి. థ్రెడ్ వర్క్ అనేది ఎక్కువ శాతం నేను వేసానండి దీంట్లో. అయితే మనం ఇప్పుడు ప్లెయిన్ పట్టు కానీ జాస్మిన్ పట్టు కానీ తీసుకొని చేస్తాం. అలా కాకుండా నేను ఉన్న చీరలోని బ్లౌజ్కి ఈ విధంగా డిజైన్ అయితే చేయడం అనేది జరిగిందండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.